రామయ్యంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. హాస్టల్ వద్ద కుక్కలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న హాస్టల్లో నివాసముంటున్న 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు కరవడంతో కొందరు విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులు చికిత్సలు చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సర్కార్ బడులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేస్తుండే ఇక్కడ మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన మరుసటి రోజే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను ఎలుకలు కరవడంతో అధికారులు ఎంత నిర్లక్ష్యం వ్యవస్థ అనేది అర్థమవుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. సంబంధిత హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ చుట్టుపక్కల పరిసరాలు కంపు కొడుతుండటంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, హాస్టల్ పరిసరాల్లో కుక్కలు సంచరిస్తూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు కుక్కలు, ఎలుకలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే గత రోజు 8 నుంచి 9 మంది బాలికలకు ఎలుకలు గర్వడం అని కరిచింది. వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు. అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని అడిగితే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు. పిల్లలకు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు. బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకు ఉన్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు, నాకేం తెలియదు, నన్ను బలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే టాయిలెట్ కానీ మరుగుదొడ్లు కానీ చాలా విషమ పరిస్థితిలో ఉంది. అక్కడ క్లీనింగ్ అయితే ఏమాత్రం లేదు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఏం పేరు? నా పేరు మోహన్. పేట పట్టణంలో రెడ్జెన్సీ స్కూల్, గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు. అలాగే ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నాయి. మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కరచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము తిరిగేసి వచ్చాము. ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు. చెత్తలు చెత్తలు అక్కడనే ఉన్నాయి. పిల్లల పరిస్థితి బాగాలేదని రావడం జరిగింది. అయితే ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ అయితే మాది ఏం సంబంధం లేదు, మాకు సమాచారం లేదు అంటుంది. పిల్లలు 12 మంది పిల్లలకు ఎలుకలు కరచడం జరిగింది. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కు జరుపుకోవడం జరుగుతుంది. ఏం పేరు? నా పేరు భిక్షపతి.